గజం మిథ్య పలాయనం మిథ్య అంటారు. కొన్ని నిజమో కాదో తెలియదు గానీ ప్రచారం మాత్రం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఓ హాట్ సీట్లో ఎవరిని పెట్టాలా అని ఓ పార్టీలో హాట్గా చర్చ జరుగుతుంటే అసలు వేరే కథ ఉందంటూ ఇంకో ప్రచారం మొదలైంది. ఈ రెండో కథ నిజమో కాదో అడిగేవాళ్లే తప్ప చెప్పేవాళ్లు లేరు. కథలో నిజమెంతో తెలియదు గానీ గందరగోళం చేయడంలో మాత్రం సక్సెస్ అయింది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు కారు దిగే ఆలోచనలో ఉన్నారట. మరోసారి ఖమ్మం బీఆర్ఎస్ టికెట్ ని నామాకే ఇచ్చారు కేసీఆర్. మొదటి నుంచి ఖమ్మంలో పోటీపై అనాసక్తిగా ఉన్నారని టాక్. కేసీఆర్ టికెట్ ప్రకటించినప్పుడే నామినేషన్ల వరకు పరిస్థితి ఎట్లా ఉంటుందోనని కామెంట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు కొత్త ఈక్వేషన్స్ వస్తున్నాయట. ఆంధ్ర రాజకీయాలకు ఖమ్మంతో ముడిపెట్టి సైకిల్ ని నడిపించాలన్న సూచనలు నామాకు అందుతున్నాయట. సైకిల్ సవారీ చేస్తే బీజేపీకి ప్లస్సో మైనస్సో తెలియదు కానీ తన రాజకీయ భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నారట నామా. బీజేపీతో కలిసి నడిస్తే ఖమ్మం జిల్లాలో ఎన్నిసార్లు పోటీ చేసినా నేరుగా ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదనేది నామాకు చెప్తున్నారట. నామినేటెడ్ పదవులతో సరిపెట్టుకోవాల్సిందేనని సలహాలిస్తున్నారట సన్నిహితులు. టీడీపీ బీజేపీ దోస్తీ కటీఫైతే సైకిల్ పార్టీలో తన పరిస్థితి ఎట్లుంటుందోనని సతమతమవుతున్నారట నామా నాగేశ్వరరావు. తనకు కులం కలిసొచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారట నామా నాగేశ్వరరావు. కమ్మ సామాజిక వర్గం ప్రభావితం ఉంటుందని లెక్కలేసుకుంటున్నారట. ఇతర పార్టీల్లో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో మెజారిటీ కమ్మ ఓటు బీజేపీకి బదిలీ కాకపోవచ్చని నామా నాగేశ్వరరావుతో పాటు బీజేపీ హైకమాండ్ కు రిపోర్టులు అందాయట. సామాజిక సమీకరణాలు బీజేపీ టీడీపీ దోస్తీకి అనుకూలంగా మారవన్న మౌత్ టాక్ ఇప్పటికే మొదలైందట. ఖమ్మం నుంచి 6 సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలు ఎంపీలుగా గెలిచారు. తమ్మినేని, నాదెండ్ల, రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావు ఎంపీలయ్యారు. తెలంగాణ 17 ఎంపీ స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఖమ్మంలోనే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల్లో కాంగ్రెస్ నుంచి కమ్మేతర వారికి టికెట్ కేటాయిస్తే బీజేపీ టీడీపీ పొత్తులో ఖమ్మం సీటు కమ్మవారికి కేటాయించే అవకాశాలు ఉన్నాయట. నామా నాగేశ్వరరావు మొదట కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారట. కానీ కాంగ్రెస్ డోర్లు తెరుచుకోకపోవడంతో కొత్త దారులు చూసుకుంటున్నారట. బీఆర్ఎస్ టికెట్ పైనే పోటీ చేయాలా, బీజేపీ టీడీపీ పొత్తులో బరిలోకి దిగాలా, తెలుగుదేశం పార్టీలో చేరితే లాభ నష్టాల గురించి పాత దోస్తులతో చర్చిస్తున్నారట నామా నాగేశ్వరరావు.